హాయ్ అండి. వెల్కమ్ టు పాట్ కిచెన్ హోమ్. ఈరోజు నేను మీకు షుగర్ని తగ్గించే ఒక మంచి కూరని నేను మీకు చూపించబోతున్నాను. అదేనండి గంగవాయిలి మామిడికాయ పప్పు. ఈ కూరని కనుక మీరు వారానికి 2 రోజులు చేసుకొని తిన్నారంటే మీ షుగర్ లెవెల్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటాయి. దీంట్లోకి మనము గంగవాయిలి కూరని వాడుతున్నాము. ఈ గంగవాయిలి అనేది మనకు వయసుతో పాటు వచ్చే ఎముకల వ్యాధులను నివారించే అద్భుతమైన ఆకుకూర గంగవాయిలి. ఇందులో ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఉంటాయి. దీంట్లో మన ఎముకలకు కావాల్సిన కాల్షియం కూడా ఇందులోనే ఉంది. దీంతో పాటు నేను ఒక మామిడికాయను కూడా వాడుతున్నాను. ఈ మామిడికాయలలో A, B, C, E, K విటమిన్స్ కూడా ఉన్నాయి. నేను పెసరపప్పుతో తయారు చేస్తున్నాను. పెసరపప్పు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ఒక బాణీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ పోసుకుందాము. దీంట్లోకి మనం ఆవాలు, జీలకర్ర కొద్దిగా చిటపటలాడినాక దీంట్లోకి మనం మిరపకాయను వేసుకుందాము. ఇందులోనే మనము అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిగడ్డను కూడా వేసేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వాటిని కూడా కొంచెం లైట్గా వేయించేసుకుందాము. వేయించుకున్నాక మనం ఎప్పుడైనా పప్పులు చేసేటప్పుడు ఈ ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నట్టయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు వేసుకుందాము. ఈ పసుపును కొంచెం అలా వేయించుకొని వెంటనే మనం పెసరపప్పును వేసేసుకుందాము. ఈ పెసరపప్పును వేసుకొని నూనెలో మనం పెసరపప్పును ఒక 10-15 నిమిషాలు కొంచెం వేయించుకుందాము. అది నూనెలో వేగినట్లయితే చాలా టేస్టీగా, చాలా బాగా రుచిగా వస్తుంది. ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. ఇలా కొంచెం వేగినట్లయితే చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఇందులో నేను ఒక టమాటా తీసుకున్నాను. ఆ టమాటాను వేసి ఒక స్పూన్ ఉప్పు వేసి కలిపేసుకున్నాను. దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచాను. మూత తీసి మళ్ళీ కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక దీంట్లోకి మనము ఇప్పుడు కారం వేసుకుందాము. కారం ఒక టేబుల్ స్పూన్ చాలు. ఒకవేళ పచ్చిమిర్చి కనుక ఉన్నట్లయితే ఒక 4-5 పచ్చిమిర్చి వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చితోటి కూడా. నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. నేను తీసుకున్న మామిడికాయ ఏంటంటే అది పులుపు లేదు కాబట్టి మొత్తం అంతా మామిడికాయని తీసుకున్నాను. పులుపున్న మామిడికాయ అయితే సగం సరిపోతుంది. ఈ మామిడికాయని కూడా ఒక 2 నిమిషాలు పప్పులో అంతా కలగలిపినాక ఇందులోకి మనం ఇప్పుడు గంగవాయిలి ఆకులని కాడలతో సహా వేసేసుకుందాము. దీన్ని ఒక 2 నిమిషాలు మాత్రమే మూత పెట్టేసి ఇలా కలిపేసుకొని ఉంచుకోవాలి. 2 నిమిషాలు, ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే ఆకుకూర అనేది ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన పని లేదు మనకి. చూడండి ఎలా ఉందో, ఇప్పుడు ఆకులాగానే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. కొంచెం జోరుగానే ఉంటే చాలా బాగుంటుంది. బాగా గట్టి అవ్వకుండా పప్పు అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇప్పుడు ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసాక మనము మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదు, 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా అయిందో. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కూర. ఈ గంగవాయిలి పప్పు మామిడికాయ అనేది చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మామిడికాయ అవైలబిలిటీ లేకపోతే చింతపండు రసం పోసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.